ఒక టీ గ్లాస్ కందిపప్పుని ఇలా కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 రెబ్బల చింతపండు నానబెట్టుకొని ఇలా పిసికి పోసుకోవాలి. ముందుగా ఉడికించిన పప్పులోకి పోసుకోవాలి. ఆ పప్పు ఉడకడానికి ముందు కొంచెం వాటర్ ఉంటే వాటిని పక్కకు తీసుకొని ఇప్పుడు అవి కూడా అందులో పోసుకొని సాంబార్లోకి మునక్కాయలు, క్యారెట్ పీసెస్, ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ శనగపిండి తీసుకొని దాంట్లోకి తగినన్ని ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపి ఆ వాటర్ని కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ మసాలా వేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఒక 10-20 మినిట్స్ మరిగిన తర్వాత చూడండి, ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకొని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు కొంచెం దంచిన ఎల్లిపాయ, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న చారుని తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న పోపు పోసుకొని 2 కలిపేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్టీ సాంబార్ రెడీ.